రాత్రి 7:30 మీ ఈటీవీలో. మీ అబ్బాయికి ఎందుకు అంత బాగులు? అసలు వాడేమనుకుంటున్నాడు? వసు ఆగరా. సారీ అత్త, మీ కొడుకుని వాడు వీడు అంటున్నానని నువ్వు ఫెయిల్ అవుతున్నావా? నాదే తప్పు, నాదే 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 తప్పు. అయ్యో, కానీ నేనేం చేస్తాను చెప్పు? వాడు చేసే పనులు అలా ఉన్నాయి. నేను తప్పు చేశాను అత్తయ్య. ఏం తప్పు చేశాను? ఎందుకు మీ అబ్బాయికి నేనంటే అంత చులకనా? పరిచయమైన దగ్గర నుండి పక్కనే ఉన్నానుగా, పక్కనే ఉన్నాను కదా. కానీ ఒక్కసారి ఆ నిత్యని పెళ్లి చేసుకుంటే తన పక్కన కాదు కదా, కాదు కదా. కంటికి ఎదురుగా కూడా ఉండను. ఆ బొంగమూతి స్టిల్ ఆపి వచ్చి బండెక్కు. నీదే కోతి మూతి. నీదే ఆ మూతి. అప్పుడతను ఎవరితో గొడవ పడతాడు? అత్తయ్య చెప్పు, ఎవరితో గొడవ పడతాడు? ఎవరి కోసం పరుగులు పెడతాడు? అసలు ఎవరి దగ్గర తన పొగరు చూపిస్తాడు? నా దగ్గర నడుచుకున్నట్టు నిత్య దగ్గర నడుచుకుంటే అంతే సంగతులు. అంతే ఇంకా అత్తయ్య. అయినా నీ కొడుకు ఏమైతే నాకెందుకులే, నేను మాత్రం బిందాస్, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నాకే పరిష్కరించుకోలేని సమస్యలు, బాధ్యతలు బోలెడున్నాయి నాకు. వాటితో సరిపోతుంది, ఫుల్ బిజీ అయిపోతా. సమయం కూర్చోమ్మా, కూర్చో. నీకోసం నేను మజ్జిగ తీసుకొస్తాను. అదే నాకు మజ్జిగొద్దు, నాకు పెగ్గా. గత 2 గంటలుగా నా పరిస్థితి ఇదేనమ్మా. నువ్వు వచ్చావా? నీ ముక్కు పిండితా. చూడవే అలా నవ్వుతున్నావేంటి? నేను చెప్పేది విను. అమ్మా నువ్వేంటమ్మా నవ్వుతున్నావు? అమ్మా నీ ముక్కది. చిన్నప్పుడు నా మాట వినకుండా మొండికేసినప్పుడు నేను కూడా ముక్కు పిండి చెప్పాలనుకున్నాను.
నాకు కుదరలేదు. సరే సరే నువ్వు వెళ్ళి నీ కోడలికి పెగ్గు తీసుకురా. కొరికేస్తాను. ఆ, పెగ్గా? అదే అమ్మా ఏది నీ ముక్కేది? మజ్జిగ తీసుకురా అమ్మా, మజ్జిగ తీసుకురా. అలాగేనా? ఏయ్, తెస్తాను. కొరికేస్తాను నిన్ను. ఏయ్, ఏయ్. ఇదిగో 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 నా మాట విను, ఇదిగో నా మాట విను, ఇదిగో నా మాట విను. అమ్మ నీకోసం పెగ్ తీసుకొస్తుంది. పెగ్ నీకోసం పెగ్. సరే. ఇలాగేనా? హ్మ్. ఓ ఓకే. హ్మ్. హ్మ్. ఏయ్, అమ్మ సమయం ఈ మజ్జిగ తాగు. తీసుకో. తాగు. నువ్వు అడిగిన పెగ్గిదే. తాగు. చిచి, ఇది నాకు నచ్చిన పెగ్. పెగ్ కావాలి. పెగ్గు కావాలా నీకు? ఇలా ఇవ్వమ్మా పెగ్గు. ఇది కాదు, అది పెగ్ పెగ్, అది ఇది నీకు నేను బాగుంటుంది. ఇవ్వట్లేదు, నీకు పెగ్గే ఇస్తాను. ఆ ఆ? ఆ. తాగు తాగు తాగు. అమ్మాయి గ్లాస్ తీసుకో. ఏయ్, కాబడి బాండం. నాకేం పట్టించదు. ఇదేంటమ్మా తాగితే పడిపోతారని తెలుసు కానీ మజ్జిగ తాగి ఇలా పడిపోవడం ఏంటమ్మా? ఏంటిది? బాండం, హ్మ్. కబ్బరి బాండం, కబ్బరి బాండం. ఆ, ఉన్నా ఉన్నా ఉన్నా. ఉన్నావా? కబ్బరి బాండం, కబ్బరి బాండం. ఎక్కడో మనసు బాగా బాధపడిందిరా, అందుకే ఇలా. సరే ఇక పడుకొని నువ్వు వచ్చేసేయ్. అలాగే అమ్మా. కబ్బరి బాండం, కబ్బరి బాండం. ఎందుకు ఇలా చేసావు? అసలు నీకు మనసు అనేది ఉందా? నేనేమైనా తప్పు చేశానా? నువ్వు అసలు అలా ఎలా చేసావు? తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే, ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా, మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత, అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా, పద పదమని మనసు ఇప్పుడిలా
ఏమైంది అసలు? లేచావా? ఉండు, నీ సంగతి చెప్తాను. అదిగో నీ ముద్దుల మేనకోడలు నిద్రలేచింది. టీ ఇవ్వు. ఓకే, తాగింది దిగిన తర్వాత హ్యాంగ్ ఓవర్ తగ్గాలంటే ఇంకో పెగ్గు గాని మజ్జిగ గాని తాగిస్తారంట. రేయ్, మరి నువ్వేమిస్తావో నీ ఇష్టం. నువ్వు నోరు ముస్తావా? నీ కాఫీ ఇచ్చానుగా, నువ్వు తాగు. సరే సరే. నేను తాగానా అత్తయ్య? నేను తాగొచ్చానా? లేదమ్మా. చెప్పండి సంయు, అత్తయ్య. నువ్వు కావాలని ఎందుకు తాగుతావమ్మా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇదిగో, జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించకమ్మా. ఇదిగో ఈ మజ్జిగ తాగు, అంతా సర్దుకుంటుంది. విమలా, విమలా, ఏమైంది అత్తయ్య గారు? అది చెప్పాల్సింది నువ్వు. ఇంట్లో ఏం జరుగుతుంది? ఇది మనుషులుండే ఇల్లు అనుకుంటున్నారా, లేకపోతే తాగుబోతులుండే కొంప అనుకుంటున్నారా? నేనిక్కడ అడుగుతుంటే నాకు సమాధానం చెప్పకుండా దాన్ని చూస్తావేంట్రా? అసలేమనుకుంటున్నారే నీ తమ్ముడు పిల్లలు? ఒకతేమో అందాల పోటీలంటూ అర్ధరాత్రుల వరకు తిరుగుతూ ఉంటుంది, ఇంకొకతేమో ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈవిడ గారేమో తాగి తందనాలాడుతుంది. దానికి మీరిద్దరూ ఒత్తాసు పలుకుతున్నారు. అయ్యో అత్తయ్య గారు, మీరేదో పొరపాటు పడుతున్నారు. తనేమీ కావాలని తాగలేదత్తయ్యా. తనకు తెలియకుండానే ఏదో జరుగుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరిలా గొడవ చేసి సంయుక్తని అవమానించకండి. ఇప్పటికే జరిగిన దానికి తను చాలా కుంగిపోతుంది. అయ్యో అయ్యో అయ్యయ్యో, దీనికి ఎందుకు అర్థం కావడం లేదు? ఎంత జరుగుతున్నా వెనకేసుకొస్తుంది గాని మందలించి బయటికి గెంటేయడం లేదే. నా ఇంట్లో ఏం జరుగుతుంది దేవుడా? ఒక అమ్మాయి అర్ధరాత్రి వరకు తాగి రోడ్డు మీద దొర్లుతూ ఇంటికొస్తే మజ్జిగిచ్చి కాపాడుతున్నారే. అసలు మీకు బాధ్యత అనేది ఉందా? ఎందుకు నాని ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు? నిజంగా తనేమీ కావాలని చేయలేదు. అరే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తనేంటో మనకి గత 6 నెలలుగా తెలుసు కదా. తనేంటో నీకు తెలీదా? ఒరే అమాయకుడా, దొరకనంత వరకే దొరరా. ఒక్కసారి దొరికిపోతే కదా దొంగ అని అర్థం అవుతుంది. అంటే ఏంటి బామ్మగారు? నేను రోజు తాగుతాను అనుకుంటున్నారా? ఎవరికి తెలుసు అంటున్నా. నిన్న దొరికావు కాబట్టి తెలిసింది. అయ్యో అత్తయ్య గారు, ఏంటి? సంయుక్త రాత్రి మందు తాగి ఇంటికొచ్చిందా? ఇప్పుడు ఈ విషయం సౌందర్యకి తెలిసిందంటే భానుకి చెప్తాను అంటుంది. విషయం భాను వరకు వెళ్ళిందంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇప్పుడెలా? అదే కదా అంటుంది. ఆయన అనాల్సింది మిమ్మల్ని కాదు, అసలు పిల్లల్ని ఎలా పెంచాలో పెంపకం తెలియని మీ అమ్మని అనాలి. అది మందుతో ఇంటికొస్తే మా మమ్మల్ని ఎందుకంటున్నారు? చూసావా,
నువ్వు చేసిన తప్పు వలన మామ్ మాటలు పడాల్సి వస్తుంది. ఉండు, నీ సంగతి మామ్తో చెప్తాను. చెప్పేది వినమ్మా. భలే దొరికేవు సంయుక్త. నేనేమి చెయ్యకుండానే నాకొక అస్త్రాన్ని అందించావు. ఇప్పుడు చూడు ఎంత రచ్చరచ్చ చేశానో. ఈ దెబ్బతో ఈ ఇంట్లో ఉంటావు, తట్టాబుట్టా సర్దుకుని బయటకు వెళ్తావో చూడాలి. ఏమైంది? చూడు మామ్, సంయుక్తకి తాగుడు అలవాటైందంట. రాత్రి తాగొచ్చి గొడవ చేసిందంట. ఈ విషయం మన వరకు రాకుండా కవర్ చేస్తున్నారు. పైగా బామ్మగారు ఏమంటున్నారంటే నీ పెంపకం బాగోలేక మేమిలా తయారయ్యామంటున్నారు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. 3 పిల్లలున్నారు, అందులో ఒక్కరైనా పద్ధతిగా ఉన్నారా? పెద్దదేమో పొట్టి పొట్టి బట్టలు, అందాల పోటీలు. చిన్నదేమో పెళ్లి వయసుకి పెరిగే వయసుకి తేడా తెలియకుండా పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక ఈవిడ గారేమో ఉద్యోగం పేరుతో అర్ధరాత్రుల వరకు తాగుడు, రోడ్డు మీద దొర్లుడు. చిచ్చి. ముగ్గురు పిల్లలకు భయం చెప్పాల్సింది పోయి 3 పిల్లలకు భయం చెప్పి దారిలో పెట్టి పెంచాల్సిన ఈవిడగారేమో 4 గోడల మధ్య తలుపులు గట్టిగా బిగించుకొని కూర్చుంటే పిల్లలు ఇలా దారి తప్పి వ్యసనాలకు బానిసలు కాక మరేమవుతారు? ఏంటి ఏంటి ఉరిమురిమి చూస్తున్నావు? ఏం చేస్తావు? పిల్లలు చేసే తప్పుకు పెద్దల పెంపకం సరిగ్గా లేకపోవటం అంటారు. అంతేనా? వద్దు బాను, ఎందుకు ఇవన్నీ? సంయుక్తేమీ కావాలని చేయలేదు కదా. వదిలేయండి, మీకు దండం పెడతాను. చెప్పండి, పిల్లల తప్పుకి పెద్దలు బాధ్యత తీసుకోవాలా? చెప్పండి. చెప్పడానికి ఏముంది, అదే నిజం. ఈ రోజు నీ పెంపకం చక్కగా ఉండుంటే నీ కూతుళ్ళు ఇలా ఎందుకు తయారయ్యేవాళ్ళు? దీని అంతటికి నువ్వే కారణం. అవునా? మరి ఆ మాటకొస్తే నా పెంపకాన్ని ఎంచే అధికారం, అర్హత మీకు లేవు. పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కన్నాక ఆ కుటుంబం గురించి ఆలోచించకుండా బాధ్యతలకి భయపడి పారిపోయాడుగా నీ కొడుకు. మరి నీ పెంపకం సరైందేగా, అలా పారిపోయాడే. వెళ్ళినప్పటి నుంచి తన కొడుకు ఎలా ఉన్నాడు, కుటుంబం ఎలా ఉంది అని కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదే. ఇదేనా తమరి పెంపకం? అయ్యో భగవంతుడా, నా కొడుకు చేసిన పనికి నేను మాటలు పడేలా చేస్తున్నావే. పాపం, వాడికి ఏం కష్టం వచ్చిందో ఏంటో, ఎవరికి చెప్పుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయాడు. బంగారం లాంటి పెళ్ళం, రత్నం లాంటి కొడుకును వదిలిపెట్టి
ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. ఒక మనిషిని మాటలతో ఎంతలా హింసించాలో అంతలా హింసిస్తున్నారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం తను పడుతున్న కష్టం మీకు కనిపించడం లేదా? తన అక్క భవిష్యత్తు బాగుండాలి, అమ్మ ఆనందంగా ఉండాలి, కష్టాల్లో ఆదుకున్న అత్త కుటుంబం బాగుండాలి. ఇవన్నీ ఆలోచిస్తూ ఇంట బయట మాటలు పడుతూ తనతో తాను యుద్ధం చేస్తూ ఎంత నరకం అనుభవిస్తుందో మీకెవ్వరికీ తెలీదు. ఏదో పొరపాటున తనకి సంబంధం లేకుండా జరిగిన దానికి ఇంత రచ్చన.